ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల అమ్మ తను ఏ పరిస్థితుల్లో ఉన్నా తన పిల్లలను మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. ఓ తండ్రి లేని చిన్నారి మాటలకు మాజీ మంత్రి హరీష్ రావు కన్నీటి పర్యంతమయ్యారు. సిద్దిపేటలో పర్యటిస్తున్నటువంటి హరీష్ రావు విద్యార్థుల సమ్మర్ క్యాంపుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని చిన్నారి మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయారని, అప్పటి నుండి తన తల్లి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఫీజులు కడుతూ తనని చదివిస్తుందని, వాళ్ళ అమ్మ పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలంగా తను బాగా చదువుకొని తన తల్లిని పెద్దయ్యాక బాగా చూసుకుంటానని, అమ్మా నాన్నకు మంచి పేరు తీసుకొస్తానని కన్నీళ్లని దిగమింగుకొని ఆ చిన్నారి మాట్లాడిన మాటలు ఆ సభలో ఉన్నటువంటి వారితో సహా మనస్సున్న ప్రతి మనిషిని కదిలించింది. ఆ అమ్మకు T5 ఛానల్ ఈ కథనాన్ని అంకితం చేస్తోంది. రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న ఇట్లా చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది, కానీ మా మమ్మీని ఊరికే తీసుకునేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు. ధన్యవాదాలు. మధు అంటే మీరు క్లాస్ వెళ్తూ ఉండాలా? మీ అమ్మ కదా Are you realized or not? Andaru realize ayyara the value and the importance of parents and the teachers. You understood? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు? లైఫ్ టైం? Will you promise me? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? అలా ఎప్పుడు